ముందు ఇప్పటం గ్రామ పంచాయతీకి 50 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత నేతాజీ అని చెప్పేసి ఒక బుక్, ఆయన సొంతంగా ఒక 1000 పుస్తకాలు. ఇక్కడే కాదండి, ఖమ్మంలో కూడా క్యాన్సర్ పేషెంట్ ఉంటే కుర్రోడికి ఇచ్చాడు. ఇది అందరికీ ఆ గుణం ఉండదండి. అంటే అక్కడే సో ఈ సొంత పార్టీకి సంబంధించి అభిమానులు కూడా అన్నయ్య నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా, 5 కోట్లు 10 కోట్లు ఉంటే ఎన్ని ఓట్లు కొనుక్కోవచ్చో తెలుస్తుందా అనే రకంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి కదా. మనం ఎలా తీసుకోవాలి? అతనికి రాజకీయంగా నేను గెలవాలనుకుంటే 2014లోనే రాజకీయంగా కొన్ని సీట్లు కూడా ఖచ్చితంగా ఇచ్చేవారు. అప్పుడు 5-10 సీట్ గ్యారంటీకి వచ్చేసిండు. ఆ మొన్న కొడుకులు పార్టీ మారిపోయి మళ్ళీ అమ్మేసుకొని వాళ్ళు అమ్ముడైపోతారు. తెలంగాణలో అమ్ముడైపోతారు, ఆంధ్రాలో అంటే వాళ్ళ పార్టీ వచ్చింది, వాళ్ళ మిత్ర బృందమే వచ్చింది కాబట్టి గొడవ లేదు. ఇక్కడైతే అమ్ముడైపోతారు గ్యారంటీగా. ఇలాగా ఆయన ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒకలా ఉంటుంది స్వామి. నాకు రూపాయి వచ్చింది, అందులో పావలా అర్థం ఖర్చు పెడదాం అనుకుంటాడు. కొంతమంది మొత్తం రూపాయిని ఇంకో రూపాయి ఎవడని ఇస్తే బాగుండు 2 కలిపి దాచుకుందాం అనుకుంటాడు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టే అది ఊరికనే పోదు, వాళ్ళకి ఆ ఇమేజ్ ఉంటుంది. అరే మంచి చోటరా బాబు అని ఇవాళ కాదు రేపని తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోలేదనుకో రేపని తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నానా మాటలు వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ నిజమైన బాబు దోలు తీరిపోతుంది దెబ్బకి అనుకుంటున్నారు లేదా? మాలాంటి వాళ్ళు ఏంటి సార్, ఎగ్జాంపుల్కి చెప్తున్నారు. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, నాకు ఎదురుకుండా ఎవడో లేడు కదా. ఇప్పుడు చెళ్ళు మరి ఇప్పుడు జరిగితే బాబు ఏం పోకుండా పరిగెడతారు కదా, అలా పరిగెడుతున్నారు ఇప్పుడు జనం. అప్పుడు ప్రతి ఓడి కూడా నందే బాటలు ఎలాగ ఇచ్చారు బట్ అని చెప్పేసి మాట్లాడేవారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తొక్క నారలాగేసి గోడనే తొక్కేస్తే బాబాయ్ గారు అని అడుగుతున్నారు. అవునా కదా? నంది అవార్డులు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు కలిపి కొంతమందిని పిలిచి వైసీపీ జనమే వాళ్ళందరూనే జ్యూరీ సభ్యులు వాళ్ళు ఏదో నంది అవార్డు ఇచ్చారు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇది. వాళ్ళే ఎలా మాట్లాడు బన్నీవాసు, అతనికి ఏంటి పని? అతను నటుడా? అతనికి ఏంటి పని? ఎందుకు మాట్లాడాలి? నిర్మాత కదా సార్, మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి? అతనికి ఏంటి స్థాయి ఉందా? నంది అవార్డులు మాట్లాడేంత స్థాయి ఉందా? అతను ఖచ్చితంగా లేదంటాను. ఉన్నదేం చెప్పమని నాతోటి తప్పే ఉంది అంటే మామూలుగా. మరి ఇప్పుడు వెళ్ళి కాల్ పెట్టుకుంటూ ఇప్పుడు వెళ్ళి కాల్ పెట్టుకుంటూ ఎందుకయ్యా? ఇప్పుడు కూడా అలా మాట్లాడాలి. ఎవడన్నా నువ్వు రేట్లు తగ్గించడానికి తోలు తీస్తాను అనాలి కదా. ఎందుకు అనలేదు అంటే గోడకు అంటించేస్తారనా? అంటే చంద్రబాబు గారు అయితే ఇలాంటి మందికి మాట్లాడు కుక్క గరిసిందని మనకు వస్తామా అంటాడు ఆయన. గుణశేఖర్ ఏమో అతను స్టూడెంట్ సినిమా తీసేసి దీనికి అవార్డు రాలేదంటాడు. గుణశేఖర్ వాళ్ళకి బుర్రలో గుజ్జి అయిపోద్ది కొన్నాళ్ళు అయినప్పటికీ. నీలాంటి వాళ్ళు అసిస్టెంట్ల కింద పెట్టి మిమ్మల్ని వాడేస్తారండి, మాకు రాలేదని బాధపడిపోతారు. ఇలాగా నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఇవాళ. పోసాని కృష్ణ ఒకడు, పవన్ కళ్యాణ్ ముందు అతను ఎంత గుమ్మడికాయ ముందు రేగ్గెళ్ళేటాడు. గుమ్మడికాయ పడి దాని మీద దొల్లేస్తే అంటుకుపోతాడు నేలకే. అతను పచ్చిపూతులు మాట్లాడా లేదా? అప్పుడు బన్నీవాసు ఎందుకు నోరు మూసుకున్నాడు? కుల అవార్డులు కట్టాలని మాట్లాడాడు కదా. కులం పేర్లు ఎత్తొచ్చా అసలు? ఇవాళ టార్గెట్ చేస్తే బయట వాళ్ళు అదే పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తే ఎంత బాధపడుతున్నారు అందరూ. ఈ బుద్ధి జ్ఞానం వదులుకోకూడదు అంటున్నాను నేను. ఇవాళ బాలకృష్ణ అన్స్టాపుల్కి వస్తే ఎంత వాతావరణం బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ సినిమాలో యాక్ట్ చేస్తే ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ వాతావరణం ఎందుకు కోల్పోవాలంటున్నాను నేను. ఒక వినోద సాధనం అయిందని కులాల కొంపు దాని కుల గజ్జి అంటించడం ఎందుకంటున్నాను. సంతోషించాలి కదా, మన సినిమా వినోదం కదా. మరి దరిద్రం అంటకూడదు కదా. 100 రూపాయలు 200 పెట్టి దరిద్రం అంటించుకోకూడదు కదా అన్నాను నేను. మేము చూసుకోండి చిన్నప్పుడు మాకు ఇష్టం ఫేవరెట్. నేను ఎవరన్నా మాట్లాడి ఎవడన్నా పాటకు బోరు కొట్టేసిందని బయటకు వెళ్ళిపోతానికి వెళ్ళిచ్చేవాడు కదా, కాల్తో ఆపేసేవాడిని, కూర్చోనివాడు. మా ఫ్యాన్స్ తిట్టేవాళ్ళు. మేము చెప్తున్నాను కదా ధైర్యంగానే, కుజా ఎక్కడికి వెళ్తామండి. వాడు కూడా భయం, వాడు పాస్కి వెళ్ళాలంటే. కానీ అదో సరదా, అంతేగాని అంతకు మించి ఎప్పుడు పోలేదు మేము. ఇప్పుడు రామారావు గారికి పోటీకి వచ్చి మాకు ఇష్టం సినిమాలే. మా ఒడి ఎక్కువ బాగా ఆడి అప్పుడు లక్కీగా రామారావు గారి సినిమాలు ఏదో కొంచెం బాగున్న సినిమా పాడేసేవారు. కృష్ణ మీద కదా ఏదైనా కొట్టేస్తామని. కానీ కృష్ణ గారి సినిమా కుమార్ రాజా అని, ఊరికి మనగాడని ఇలాంటివి హిట్ అయిపోయి, ఇంద్రధనుసు ఇలాంటి పండగకు వచ్చిన సినిమాలు అండి. కృష్ణ గారు సూపర్ స్టార్ కదా అప్పట్లో. సూపర్ స్టార్ అలాగే అయిపోయాడు. ఆయన ఎలా యాక్ట్ చేస్తాడేమో మాకు ఇష్టం అది. ఆయన పాటలు బోరు కొట్టిందని ఎవడన్నా బయటికి వెళ్ళినా ఏదైనా డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే ఓ అయినా అరిసి గేలు చేసిన వాళ్ళు కుమ్మేవారు వాళ్ళు వెళ్ళి. చేత అంతవరకు కొట్టారా సార్ ఎప్పుడైనా మీరు? నేను ఎందుకు కొడతాను సార్, మేము మా బ్యాచ్ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా? నేను దెబ్బలాటకి వెళ్ళి ఇప్పుడు వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? దెబ్బలాటకి వెళ్ళకపోయినా దగ్గర ఉండి చూస్తూ ఉంటారు కదా. నేను చూస్తాను. ఎప్పుడైనా జరిగింది అలాగా? ప్రతిరోజు మార్నింగ్ షో పోయేవాళ్ళం కదా.
ఇప్పుడు నువ్వు ఎలాగ సినిమా చూసేయాలని 300 1000 రూపాయలు పెట్టి కొనేసుకోవాలనుకున్నారో మాకు 3 రూపాయలు టికెట్ అప్పుడు ₹2.85 రాయమండ్రిలో బాల్కనీ టికెట్. నేను పొద్దున్న మా కృష్ణ సినిమా వచ్చేటోడికి బుకింగ్ కడికి వెళ్తున్నాను ఎప్పుడు కొన్ని ఇలాగా అంటే 9:30కి సినిమా 9:45కి 4 ఆటలు వేసేవారు కొత్త సినిమా వారంలో 3 రోజులే 4 ఆటలు అప్పుడు శుక్ర శని ఆది శుక్రవారం రిలీజ్ అయ్యేది, అప్పుడప్పుడు లక్షవారం రిలీజ్ అయ్యేది. నేను వెళ్ళిపోయి నిలబడితే కాసేపటికి గంటన్నర ముందు వెళ్ళిపోయేవాడిని. కొన్ని సినిమాలకి అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ తీసుకునేవాళ్ళు ఏదో రంగదండలు పడి. ఈ కొన్ని సినిమాలు గంట ముందే అడ్వాన్స్ అదొగ్గోవాల వాళ్ళు దానికి ఇంతలా ఉండాలి టికెట్లు తెచ్చుకోవాలండి. మేము సన్నగా ఉంటాం చిన్న పర్సనాలిటీలు ఆ గుమ్మం కాడ బుకింగ్ కాడే నిలబడిపోండి వెళ్ళిపోయి ఒకటోడు రెండోడు కింద. కాసేపటికి సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అంటే పొలోములు వచ్చారు బ్లాక్ వరల్డ్ అందరినీ తోసేసి ఒకరి మీద ఒకరు తోపిళ్ళు పెట్టేసి నేను ఒక 50-100 ఓడి కింద అయిపోయి ఉండి వెనక్కి ఈ గోల పడలేదని ఆ బ్లాక్ వరల్డ్ ఒకడికి ఆగేసి ₹5 ఇచ్చి ఉన్నాడికి టికెట్ తెచ్చిపెట్టారు బాబు అని. అంటే అఫీషియల్గా ఆడికి పెట్టుబడి ముందు పెడుతున్నాను కాబట్టి 2 టికెట్లు తెచ్చుకుని వాడాడు. ఓ టికెట్ నాకు ఇచ్చేసి ఓ టికెట్ అమ్ముకుంటే ఇంకొక 5 అంతా వచ్చేది ఆడికి. అంటే ఓవరాల్గా ఒక ₹8 లాభం ఆడికి. అలాగే నా వల్ల వాడికి ఇంకా ప్రతి సినిమాకి నేను ఇంక ఇలా కష్టపడతాం అనవసరం చొక్కలు కట్ట చింపుకుంటాం అనవసరం అని టైంకి వెళ్ళి హ్యాపీగా ఒక టికెట్లు ఇచ్చి టైంకి వెళ్ళి ఆ బ్లాక్ కూడా అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు. ప్రతి సినిమాకి వెళ్ళిపోతాం కదా, నేను రాకపోతే ఎందుకు రాలేదని అడిగేవారు వాళ్ళు. సార్ ఏంటి సార్ ఎందుకు రాలేదు సార్ మీకు బేరం పోయింది సార్ మా వాళ్ళు మీ బేరం పోయిందని కాదు, ఇప్పుడు మా కృష్ణ సినిమా ఉందనుకో ఫ్యాన్స్కి ఒకరికి పరిచయం లేకపోయినా ఆడొచ్చాడో ఈడొచ్చాడో అని చూసుకునేవాళ్ళు. అవును అందరూ చేస్తారు ఆ పని. అవును నా పరిచయం ఉండిగా నేను ఎవరితో ఇంట్రావర్ట్గా నేను దూరంగా ఉండివ్వండి. నాకు పల్లెటూరు నుంచి వచ్చాను, రాయమండ్రిలో చదువుకుంటున్నాను, టౌన్లో కూడా ఉంటారు కదా వాళ్ళతో మనకి ఎంత లేదు. కానీ వాళ్ళు వచ్చారు లేదా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎవడన్నా మాట్లాడితే నరిత్తం ఇలా ఎద్దుల్లో ఉండేవారు వాళ్ళు. అంచేత ఈ బ్లాక్ వాళ్ళు కూడా పరిచయం అయిపోయి నన్ను మోసం చేయకుండా ఇచ్చేవారు. ఇసిపెట్టి టికెట్లు నమ్ముతారు, ఒకసారి దొంగ టికెట్లు ఇచ్చేస్తారు డబ్బులు తీసుకుని. అలాంటి మోసాలు చేయకుండా నాకు అందంగా నా బండి కూడా అందంగా డబుల్ పార్కింగ్ ఇచ్చేవారు. నా స్కూటర్కి కానీ లేకపోతే నా లోన ఉండేది ఆ లోనకి కానీ ఇంకో బండి తగలకుండా ₹2 ఇచ్చివ్వండి అడిగి. రూపాయి పార్కింగ్ ₹2 ఇస్తే నా పక్కన ఏమన్నా పెట్టినప్పుడు నా బండి ఒకదాన్ని పెట్టుకుని ఇచ్చివ్వండి. ఇలా కొంచెం ఆ టైప్ మెయింటైన్ చేసి జాగ్రత్త. సరే ఎలా ఉండేది సార్ అప్పట్లో పరిస్థితులు? అంటే మేము విన్నాము రామారావు గారికి కృష్ణ గారికి పోటీగా సినిమా సంవత్సరానికి ఇప్పుడైతే స్టార్ హీరోలు 2 సంవత్సరాలకు ఒకటో లేదా సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేస్తున్నారు. కృష్ణ గారు సంవత్సరానికి దగ్గర 18 సినిమాలు 20 సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు అంట. అసలు 13 వచ్చేసి 18 వచ్చేసి నెలకో సినిమా ఒకేసారి 2 సినిమాలు వచ్చాయి. ఒకే రోజు 2 సినిమాలు. ఎప్పుడు సార్ ఏ సినిమాలు? మీకు ఒక మొత్తం 5 అన్న సినిమాని ఇంకోటి 3 పోలు 6 కాయలు సినిమా ఒకే రోజు వచ్చేసినాయి 2. 78, 79 ప్రాంతంలో. దేనికి వెళ్ళాలి అర్థం కాలేదు. ఇద్దరు దొంగలు యుద్ధం అన్న సినిమా మల్టీ స్టార్ సినిమాలు 2 కృష్ణరాజు కృష్ణ శోభన్ బాబు కృష్ణ 2 ఒకే రోజు వచ్చేసినాయి. ఇలాగ చాలా లేదా ఒక వారం తేడాలో వచ్చేసి మేము అలా చూసేవాళ్ళు అంటే మీలా బాధపడేవాళ్ళు కాదు మేము. మా కృష్ణ సినిమా వచ్చిందనుకోటి అట్టర్ ఫ్లాప్ అయి తలపోటు వచ్చేసి పరిగెట్టేసేవాళ్ళకి బయటికి. ఎల్లుండి మళ్ళీ ఇంకో సినిమా వచ్చేస్తుందిరా మా పుంజం కూడా వదిలేస్తున్నాం అనుకునేవాళ్ళం. 2 వారాలు ఆగేటోడికి ఇంకో సినిమా వచ్చింది మాకు అసంతృప్తి ఉండేది కాదు. ఇది మర్చిపోయేవాళ్ళం. అది ఈ సినిమా వచ్చింది సినిమా అన్న తర్వాత ఇప్పుడులాగా కాదు, కొన్ని అంశాలు బాగుంటాయి. గ్యారంటీకి పాటలో ఫైట్లో కృష్ణ ఫైట్లు కదా మాకు ఫైటింగ్ ఎలా చేసినా కానీ ఆ డూప్ అయినా కానీ గలసొక్క వేసుకుంటే ఇటు కృష్ణ ఆడేమో రౌడీగాడు లెక్క వేసేసుకుని చూసుకోవడం చిన్నప్పటి నుంచి. అది ఆర్మల్ తెల్లడు కదా ఎక్కడ దెబ్బడేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అప్పుడు ముందు ఆ చొక్క ఆర్మల్ పెట్టుకుని చిన్నప్పుడు నేను సర్కార్ ఎక్స్ప్రెస్ ఆ సినిమాలు చూసినప్పుడు ఆ గలచొక్క వాడు దొంగోడు ఈ కోట్ వేసుకున్నవాడు కృష్ణ అనుకుని అలా చూసుకోవడం అంతే. వాళ్ళు ఇష్టపడి దెబ్బడేసుకునేవారు ఆ డూపులు ఇద్దరు. అలాగా మా కృష్ణ గారి సినిమా ఏదైనా వచ్చిందనుకోండి మాకు ఎలా ఉన్నా నచ్చేస్తుంది. జనాలకు నచ్చకపోతే కోపం వచ్చింది మాకు. వాళ్ళకి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. అలాగా కృష్ణ గారు కూడా మరీ అంత తీసిపాడేసి ఉండేది, ఎంటర్టైన్మెంట్ ఉండేది కొంచెం. ఇప్పుడు దొంగలకు దొంగ అందరూ దొంగలే సోమబాబుది, ఈయన దొంగల దోపిడీ ఇలాంటి సినిమాలు ఉండే కృష్ణ గారి సినిమాలు. మంచి ఎంటర్టైన్మెంట్, పాటలు కూడా బాగుంది, మంచి మ్యూజిక్. కానీ ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే మా అందరు బ్యాడ్ లక్ ఆయనదే ఉందిలే, ఎవరిని ప్యాడింగ్ పెట్టుకునేవాడు కదా ఆయన. అంటే చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు లేకపోతే ఇప్పుడు ఈ తరం సూపర్ డైరెక్టర్ ఉండాలి, వాడికి మంచి కత్తిలాంటి హీరోయిన్ ఉండాలి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, మంచి రైటర్ ఉండాలి, మంచి ఫైట్ మాస్టర్ ఉండాలి, మంచి కెమెరామెన్ ఉండాలి, మంచి లొకేషన్ ఉండాలి. ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా మంచి వాళ్ళు ఉండాలి. ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా సపోర్టింగ్ అంటే ఈయన్ని డామినేట్ చేయకూడదు కానీ మంచి ఆర్టిస్టులు ఉండాలి. ఇలా పెట్టుకుని జాగ్రత్తగా ఫ్రేమింగ్ చేసుకుంటారు.
కృష్ణ గారు ఏమయ్యా ఏంటి సినిమా సరే రైట్ ఓకే అంతే ఇంకెవరున్నారు ఏంటి చూసుకుని కూడా కాదు, వాళ్ళు ఇష్టపడి తీసేవారు. మంచి వాళ్ళే పెట్టేవారు. సత్యం గారు అని ఉండేవాడు మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్. ఆయన పాటలు ఇవాళ బాగుండి కాదు ఇవాళ బాగుంటున్నాయి. అర్థమైందా ఇక దాన్ని బట్టి 25 క్రితం మా తలపోటు వచ్చేది థియేటర్ బాబు ఇలాంటి పాటలు పెట్టాడు అనుకునే వాళ్ళు. చక్రవర్తి ఏమో దెబ్బడి మనం కొట్టేస్తాను మంచి మ్యూజిక్ ఊపుగా ఉండేది. రామారావు గారు గట్ట స్టెప్లు వేసేవాడు అమ్మగాళ్ళలో గట్ట. కృష్ణ గారిదేమో ఓ అన్నట్టు పాటలు పడేవాడు. ఆ పాటలు చక్రవర్తి గారి పాటలు ఇవాళ మనకు బాగోవు అంటే ఒక లైఫ్ స్పాన్. మీకు అదే సత్యం మ్యూజిక్లో ఓ బంగారు రంగుల చిలక అని తోటరాముల్లో కానీ కృష్ణ గారి సినిమాల్లో వాన పాటలు ఉంటాయి కానీ ఇవాళకి మెలోడియస్ అయ్యి అద్భుతంగా ఉంటాయి. నేను కార్లో పెట్టుకుంటాను ఇప్పుడు వెళ్తాను ఇప్పుడు అద్భుతంగా ఉంటాయి. అలాగే మాకు హీరోయిన్లు కూడా స్టోరీలు పెట్టేసేవారు. కొత్తగా వచ్చిన జయప్రద జయసోద ఇలాంటి వాళ్ళు మంజుల మంచి కవితలో ఉండేది. మంచి ఇలాంటి వాళ్ళు అందరినీ శోభన్ బాబు గారు ఇలాంటి వాళ్ళు పెట్టేసుకునేవారు. ఈయనకేమో అనకూడదు కానీ విజయనగరంలో కానీ ఎక్కువ మాకు అర్థమైన విజయనగరంలో కానీ ఇచ్చేసేవారు మాకు. ఆడ బాగానే ఉండేది అనుకోండి. అంటే మాకు అసంతృప్తి ఉండేది. అదే తప్పలేదు సార్, ఫ్యాన్స్ మీరు కోరుకోవట్లేదు. శ్రీదేవి గారు తర్వాత కొన్నాళ్ళు శ్రీదేవి గారు జయప్రద కొంచెం ఎక్కువ సినిమాలు ఉన్నాయి మా బాస్కి. అలాగా సూపర్ స్టార్ కృష్ణ అంటే మాకు దేవుడితో సంప్రదాయం. నువ్వు అమ్మనించి తప్పలేదు కానీ మేము దురాభిమానం లేదు మాకు. ఆయన బాగా చేయకపోతే మేము ధైర్యంగా బాగోలేదయా గురుగారు అనుకునేవాళ్ళం. మేము ఒక 50 లెటర్లు రాసి పడేసేవాళ్ళం. లెటర్ రాసేసి ఓకే థ్యాంక్ యూ సార్.